అంతా ఏంటంటే ఒక ఇలా కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఒక మెలంకల్ విధానం ఉంటుంది. నా దగ్గరికి వచ్చేటప్పుడు 5-6 సంవత్సరాల నుంచి క్లాస్ రూమ్ గెడ్జెట్ ఉంటుంది. క్లాస్ రూమ్ గెడ్జెట్ స్కేల్ ఎక్కించే కానీ ప్రమోట్లు ఆపేశారు. ఎందుకంటే జ్ఞాపకం అవార్డు ఇచ్చేసింది. న్యాయవాదులు చాలా మంది ఇప్పుడు నా దగ్గర కాదు స్టీల్ ప్లాంట్ని పెద్ద డాక్టర్లు అనేక రకాలైన కొన్ని వేల క్యాడర్లని కొన్ని లక్షల కోట్లని అవార్డు చేస్తున్నారు, నింపట్లేదు. కరోనా టైం నుంచి ఒక 5-6 దగ్గర సుమారు 10 మందికి ప్రమోషన్ లేకుండా పోయింది. ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత నాలాంటి ఇన్స్ట్రక్టర్స్ న్యాయంలో ఒక 5-6 ఉన్నానంటే నేను అన్నింటి కొద్ది ఇంగ్లీష్ అని చెప్తుండేవాడిని. అలాగే ఇండో పాకిస్తాన్ వాళ్ళ గురించి కూడా చెప్తుండేవాడిని. క్లాసులు క్లాసులు పక్క నుంచి అలా తగ్గించేయడము, మిగతా పనులకు మమ్మల్ని ఎంగేజ్ చేస్తుండేవారు. నాటకాలు రకరకాల నాటకాలు ఆడించడము, డ్రామాలు కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, ఇంకా రకరకాల అకౌంట్స్ అవి చూస్తుండేవాడు. న్యాయానికి సంబంధించిన అంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అకౌంట్స్ అవి చూస్తుండేవాడిని. అలా లైబ్రరీ చూస్తుండేవాడిని. 31 జూలైకి రిటైర్ అయిపోవడం జరిగింది. ఎవరికంటే కొంతమంది ఫారిన్ ట్రైనింగ్స్ అవి వస్తుంటారు మాకు. అంటే అమెరికా నుంచి యూరోప్ నుంచి ఎవరు రారు. మనకు వచ్చే ఫారిన్ ట్రైనింగ్స్ ఎవరైనా వస్తుంటే మనకి శ్రీలంకన్స్, ఇంకా బర్మా వాళ్ళు, ఇరాక్ వాళ్ళు, దుబాయ్ నుంచి, అంటే వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళకి ఏంటంటే మన ఇండియా అమెరికా కింద సమానం అంట. యూరోపియన్ కంట్రీస్ ఎవరు రాదు. శ్రీలంకన్స్ కూడా ఈ మధ్య ఇప్పుడు కూడా మాకు శ్రీలంకన్స్ ట్రైనింగ్స్ రెగ్యులర్గా వస్తుంటారు. ఇప్పుడు ఈ మధ్య శ్రీలంకన్ ట్రైనింగ్స్ రావడం పెరిగింది. ఇదివరకు శ్రీలంకన్ న్యాయంలో కూడా ఎవరు చేయడం వరకు డబ్బులు ఉన్నవాళ్ళు ఇప్పుడు చేయడం వరకు కాదు. ఎవరంటే ఎక్కువ మంది అక్కడ లోకల్ మీడియం అంటే సెవెనల్ మీడియం ఉంటుంది కదా, ఆ లోకల్ మీడియం చదివిన వాళ్ళు ఎక్కువ వచ్చేవారు. ఎప్పుడైతే ఎల్టీటీ చచ్చిపోయిందో, ఎల్టీటీ అబాలిష్ చేస్తారట, ఎల్టీటీ పోయిన తర్వాత నుంచి రిచ్ పీపుల్ కూడా జాయిన్ అవుతున్నారు శ్రీలంకలో. కాబట్టి శ్రీలంకలో నుంచి ఇప్పుడు జనాలు శ్రీలంకన్ ట్రైనింగ్స్ ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే కొత్త వచ్చిన వాళ్ళు. అలాగే మనకి నార్త్ ఇండియన్ సెయిలర్స్కి ఎక్కువ ఇంగ్లీష్ రాదు. నార్త్ ఇండియన్ సెయిలర్స్కి ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళకి వెనకబడి ఉంటారు ఇంగ్లీష్లో. వాళ్ళకి ఇంకా ఫారిన్ ట్రైనర్స్ శ్రీలంక వాళ్ళకి, మలేషియన్ పోలీస్ కూడా వస్తుంటారు మనకి. మార్చెస్ పోలీసులు కూడా వస్తుంటారు నా దగ్గర. మార్చెస్ పోలీసులోనే కొంత అందరూ పోలీసులే, అందులో ఒక సెక్షన్ నేవీ, ఒక సెక్షన్ ఆర్మీ చూస్తుంటారు. వాళ్ళు కూడా వచ్చేవారు. అది అయిపోయింది. తర్వాత దుర్గారావు గారు, చిన్నారావు గారు మన ఫోన్ చేసి మీకు చాలా సన్మాన కార్యక్రమం ఉంటుందంటే మరి ఏంటంటే ఈ బ్యాంక్స్ కలిసి పనిచేస్తున్నాం. సన్మాన కార్యక్రమంలో రావండి బాబు వద్దంటే బాబు అని చెప్పాను. అదే సరే భగవంతుని రావాలంటే మనకి పాత ఫ్రెండ్షిప్ మీద చాలా కాలం నుంచి తెలుసు కాబట్టి పాత ఫ్రెండ్షిప్ మీద రావడం జరిగింది. అలాగే సీనియర్ సిటిజన్స్ కొంతమంది, ఇంకొక సీనియర్ సిటిజన్స్ చక్రం గారు, అలాగే ప్రసాదరావు గారు బిఎస్ఐ నుంచి ఒక సిస్టర్ వచ్చారు. ఇలా కొన్ని పేర్లు చెప్పలేకపోతున్నాను, కొన్ని పేర్లు రావడం లేదు తెలుగు. అలాగే భరత్ కుమార్ గారు సీనియర్ సిటిజన్స్, వీరందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, జైబీములు. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు ఈరోజు, వాళ్ళకి కూడా నా చాలా జైబీములు. తర్వాత మరి అక్బర్ గారు ఇప్పుడు 1977లో ఆయన యూనివర్సిటీలో పనిచేసి